మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇంకోటి మేడం, అంటే ఇన్ఫెక్షన్స్లో యూటీఐ ఉంటుంది. యాక్చువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇది మహిళల్లో, అదే రకంగా పెద్దవాళ్ళు ఇది పదే వస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో అంటే యాంటీబయాటిక్స్ కొద్దిగా వాడి వదిలేయడం వలన సో అసలు ఇది రావడం గల కారణం ఏంటి? ఈ యూటీఐ విషయంలో యాక్చువల్గా మనం చేస్తున్న పెద్ద తప్పులు ఏంటి? ఏం చేస్తే ఈజీగా ఇది నయమే అవకాశం అని? యూటీఐలో అగైన్ ఫీమేల్ మేల్ రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయండి. మేల్ తీసుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంటుంది, బీపీహెచ్ అంటాము, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేజియా. దానివల్ల యూరినరీ రిటెన్షన్ వస్తూ ఉంటుంది, సరిగ్గా ఫ్లో ఉండదు యూరిన్. సో రిటైన్ అవుతుంది, ఎంత ఎక్కువ రిటైన్ అవుతుందో బ్లాడర్లో యూరిన్ అంత ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఎల్డర్లీ మేల్ పాపులేషన్. ఫీమేల్లో ఏంటంటే ఇమ్యూనిటీ లేకపోవడం, లేకపోతే క్లీనింగ్ సరిగ్గా ఉండకపోవడం, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, రీనల్ స్టోన్స్. ఎవరికైతే స్టోన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ ఉందంటే ఎనటామికల్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అందుకనే మనం ఎప్పుడైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రికరెంట్గా వస్తే సిటీ యూరోగ్రఫీ అని అలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి చూస్తాం. ఎందుకంటే ఎక్కడైనా బ్లాకేజ్ ఉందా, సిస్టంలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా, స్టోన్ ఉందా, లేకపోతే స్ట్రిక్చర్ అంటారు, ఏదో యూరిటర్స్ ఉంటాయో అవి సన్నగా అయిపోయి ఒక దగ్గర బ్లాక్ ఉండడం, యూరిన్ రిటైన్ అవుతుందా. ఫీమేల్స్లో మోస్ట్లీ రికరెంట్ ప్రెగ్నెన్సీస్ వల్ల పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ వీక్ అయిపోయి బ్లాడర్ సరిగ్గా కంట్రోల్ లేకుండా రిటెన్షన్ అయిపోయి, ఇప్పుడు మామూలుగా యూరిన్ అల్ట్రాసౌండ్ చూస్తే మరి యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా పీవీఆర్ అంటాం, పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ. యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్లో ఇంకా యూరిన్ ఉంది. సో దట్ విల్ అగైన్ బి risk factor for infection. So there are a lot of factors which will be predisposing to infections. So 1-2 times వస్తే నార్మల్ ట్రీట్ చేసుకోవచ్చండి. కానీ రికరెంట్గా వస్తుంటే యూ హ్యావ్ టు గో టు ఇదర్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్పెషలిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్ టు సీ ఎందుకు అవుతుంది. స్టోన్ ఏమన్నా ఉందా, అబ్స్ట్రక్షన్ ఏమన్నా. సమ్టైమ్స్ ఈవెన్ క్యాన్సర్స్ విల్ బి దేర్ ఇన్ దట్ ఏరియా, సర్వైకల్ క్యాన్సర్ కానీ వేరే డిఫరెంట్ క్యాన్సర్స్ ఉండి దానివల్ల అబ్స్ట్రక్షన్ అయ్యి ఆ అబ్స్ట్రక్షన్ వల్ల మీకు రికరెంట్గా ఇన్ఫెక్షన్ రావడం. సో దట్స్ వే రికరెంట్గా వస్తే మాత్రం యూ హ్యావ్ టు గో టు ఎ ప్రాపర్ డాక్టర్ అండ్ గెట్ ద కన్సల్టేషన్. సో డాక్టర్ గారు, సో సాధారణంగా ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాము, కానీ సో కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళు కానీ, ముఖ్యంగా సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కానీ, సో వాళ్ళ రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. సో అంటే వారు ఇంట్లో కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే వాళ్ళు ఇంట్లో పాటించాల్సిన కఠినమైన బయోబబుల్, సో అంటే ఆరోగ్య సూత్రాలు లేదా ఆ శుభ్రత ఏంటి, ఎట్లా ఉంటే బాగుంటుంది? సో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. ఒకటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, బ్లడ్ క్యాన్సర్స్లో యూజువల్లీ ఇస్తాము. నాన్ బ్లడ్ అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, లివర్, కిడ్నీ, హార్ట్, ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్స్ బోత్ ఆర్ డిఫరెంట్. కానీ రెండిట్లో కామన్ ఏంటంటే ఏదైతే బయట నుంచి మనం ఆర్గాన్ ఇస్తున్నామో అది రిజెక్ట్ అవ్వకూడదు. మన బాడీ ఎప్పుడు బయట నుంచి ఏది వచ్చినా సరే దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది, ఇది నాది కాదు. సో ఇట్ విల్ అటాక్ అగైన్స్ దట్. సో ఇప్పుడు లివర్ మీరు వేరే తీసుకున్నారు బయట పర్సన్ది అంటే యువర్ బాడీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, యువర్ బాడీ విల్ కంటిన్యూస్లీ ట్రై టు రిజెక్ట్ ఇట్, ఇది మన పార్ట్ కాదు, సో ఐ హ్యావ్ టు రిజెక్ట్ అని. దెర్ విల్ బి ఎ కాన్స్టెంట్ ఫైట్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ ద ఆర్గన్ విచ్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్సైడ్ యూ. సో ఆ ఫైట్ని తగ్గించడానికి మనం ఏం చేస్తాము అంటే ఇమ్యూనో సప్రెషన్, కొన్ని డ్రగ్స్ ఉంటాయి, స్టీరాయిడ్స్ అంటారు, టాక్రోలిమస్, మైకోఫినోలేట్, ఇలా డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఇచ్చి ఆ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ జరగకుండా మనం ట్రై చేస్తాము. అది లాంగ్ టర్మ్ ఇమ్యూనో సప్రెషన్ ఉంటుంది. ఆ మధ్యలో ఏంటంటే ఆ బాడీ కూడా డ్యామేజ్ అయిపోతుంది కదా, మీరు ఏదైతే ఇమ్యూనిటీకి తగ్గించడానికి ట్రై చేస్తున్నారో సో గుడ్ ఇమ్యూనిటీ కూడా పోతుంది. ఏదైతే బ్యాక్టీరియా, వైరసెస్ వచ్చాయో వాటి అగేన్స్ట్ మీరు బాడీని రెస్పాండ్ చేయకుండా మీరు ఇమ్యూన్ని సప్రెస్ చేసేస్తున్నారు, ఇమ్యూనిటీని. సో ఇలాంటప్పుడు యూ విల్ బి అట్ వెరీ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రికాషన్స్, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వేరింగ్ ఏ మాస్క్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ఏ క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్. హౌస్ని చాలా హైజీనిక్గా పెట్టుకోవడం, హౌస్లో ఎక్కడ మోల్డ్స్ రాకుండా, ఫంగస్ రాకుండా చూసుకోవడం. సెకండ్, మనం ఎప్పుడైతే ఇలాంటివన్నీ జరుగుతాయో విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద పేషెంట్ బట్ నాట్ ద సరౌండింగ్స్. కానీ ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అయింది కానీ మీకు ఫ్లూ ఉంది లేదంటే న్యూమోనియా ఉంది, మీరు కాన్స్టెంట్లీ దగ్గుతున్నారు అనుకోండి ఆ ఏరియాలో ఉండి, ఆబ్వియస్లీ దట్ ట్రాన్స్ప్లాంటెడ్ పేషెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ దట్. మీకు సింపుల్ ఫ్లూ అయి ఉండొచ్చు
కానీ ఆ పేషెంట్కి ఇమ్యూనిటీ లేదు కాబట్టి అది సివియర్ న్యూమోనియాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వ్యాక్సినేటింగ్ ద పీపుల్ అరౌండ్ దట్ పర్సన్, ద పేషెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సరౌండింగ్ ఎవరైతే ఉందో వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం, వాళ్ళు డిఫరెంట్ ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైతే రికమెండ్ ఉన్నాయో అవి తీసుకోవడం, ఎక్కువ బయట క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్స్లో వెళ్ళకపోవడం, ఆ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే వాళ్ళని వాళ్ళు సపరేట్ చేసుకుని క్వారంటైన్ చేసుకోవడం, ఆ పేషెంట్ దగ్గరికి తరచుగా వెళ్ళకపోవడం, అలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి.